రాష్ట్రానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 ఇట్టి నీరుతో తడవాలి. మన్ను కాదు ఇది స్వర్ణమందు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే అనువంత విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్యురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనాన్ని దొరికే వరమే వర పంటే. మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనం ఏంటుంటాం నాన్న? మనం రైతులు నాన్న. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టాము. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాన్ని నింపడం కోసం ఆహార్నిశలు సేవా తత్పరులే మన వైద్యులే తెలుపు రంగుకు నిదర్శనం. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు బ్రతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి రాదండి, తనను ముట్టుకోకండి. సార్ నేను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఎన్ని ముందు వేచనో అవన్నీ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. మనుషులందు కదా మహర్షిలాగా సాగదా. వైద్యుడు ఆశావాది, ప్రాణాల్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టగా. శిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. If you mix this virus in your medicines, I will offer you a huge money. రే, నీకు ఎలా కనిపిస్తున్నాను రా? మా దేశంలో ప్రతి వైద్యుని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. అది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశపు ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ నిదర్శనం. నిలువెత్తు
తన భరోసా నువ్వే దేశం కొరగా మేజర్, మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? సమరం గుడిలో నీ మరణం సమయం తల చేసే స్మరణం చరితగ చదివే తనములకు స్ఫూర్తి లక్ష్యం పెట్టవే ఓ సైనిక సాక్షిగా ఓ సైనిక నీకు పొత్తుకే ఓ సైనిక నా రెండు కాళ్ళు పోగొట్టుకున్నాను. అయినా ఈ కాళ్ళు పోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణ హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మన అందరం కలిస్తేనే మన భారతదేశం. అదేనండి ఆ 3 రంగులు కనుకున్న గొప్ప అర్థం. ఇదే రేపు నువ్వు స్టేజ్ మీద అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఏంటి ఇక్కడ కూర్చున్నా?